హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్పెషల్ మీల్ కాంబో రెసిపీస్ చూపించబోతున్నాను. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక స్టార్టరు, ఒక సూపు, అలాగే ఒక కర్రీ, ఇంకా ఒక డిజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా టేస్టీ అండ్ స్పైసీ చికెన్ సూపు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగాలు వేసుకోవాలి. ఇవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోని ఒక చిన్న ఆనియన్ని ఇలా ఫైన్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ ఉంటే కనుక ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఈ సూప్లో సపరేట్గా కారం ఏమి వేయమండి. మీకు కావాల్సిన స్పైసీనెస్ని చూసుకొని పెప్పర్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను నల్ల మిరియాలు వేసుకుంటున్నాను కదా, మీ దగ్గర ఉంటే తెల్ల మిరియాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోని ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర రెడీగా జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే మీరు కొత్తిమీరలోని ఒక ఇంచు అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది సూపుగానే కాదండి, మనం చపాతీలోకి తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చికెన్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీగా పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలి. మీకు సూప్లో పుదీనా ఫ్లేవర్ కూడా కావాలంటే బ్లెండ్ చేసుకునేటప్పుడే ఒక 7-8 పుదీనా ఆకులు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం థిక్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ అండ్ పెప్పర్ సరిపోయిందేమో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఒక చికెన్ పీస్ తీసుకొని మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి, చికెన్ కుక్ అవ్వలేదు అనిపిస్తే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ సూప్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివిడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ స్పైసీ అండ్ టేస్టీ చికెన్ స్టార్టర్ రెసిపీ చూసేద్దాం. ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు మనం బయట నుంచి కొనకుండా చాలా ఈజీగా ఈ చికెన్ స్టార్టర్ రెసిపీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్గా గార్లిక్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారము, మసాలా బాగా పట్టించాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక లవంగము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ పాడ్స్ని ఇలా స్కిన్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఎక్స్ట్రాగా ఆనియన్స్ కానీ మనము టమాటా పేస్ట్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎంత సింపుల్గా చేసుకుంటామో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో చివరిగా కొంచెం పుదీనా, అలాగే ఉంటి కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. టేస్ట్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఒక స్పెషల్ మసాలా పేస్ట్తో ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
ఈ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా కానీ తినచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మటన్ని ఇలా మీడియం సైజ్ పీసెస్గానే కట్ చేయించుకుంటే ఈజీగా కుక్ అవుతుంది. అలాగే కడుక్కున్న తర్వాత లాస్ట్లో ఒకసారి నిమ్మరసం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. అసలు మటన్లో వాటర్ అనేది లేకుండా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం క్వాంటిటీ వేసుకోండి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను ఇక్కడ. ఇలా ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి, లేదా మీరు డైరెక్ట్గా మటన్ వండుకునే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఆయిల్లో వీటిని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. పైన మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి టమాటాలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 10 జీడిపప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. పచ్చివైనా కానీ ఎండిపోయినా కానీ ఏముంటే వేసుకోండి. మళ్ళీ వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మనము మటన్ చేసుకోవాలనుకున్న కుక్కర్ పెట్టేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులు మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇంకా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. మటన్ని ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మటన్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ పోయకుండా మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటాలని వేసుకోవాలి. వీటిని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మటన్ కూడా కుక్ అయిపోయింది. ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. మటన్ అయితే ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మీకు కుక్ అవ్వాలని అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకైతే మటన్ బాగానే కుక్ అయిపోయింది. మీరు మిగిలిన ప్రాసెస్ కూడా ఇదే కుక్కర్లో కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఫ్రీగా ఉంటుందని దీన్ని వేరొక దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మటన్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. దీనికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోలేదు అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూను గరం మసాలా లేదా మటన్ మసాలా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకుంటున్నట్లయితే మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి మనకి మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీ కాంబినేషన్గా మేమైతే బగారా రైస్తో తిన్నామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు రోటీతో అయినా తినచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ హెల్దీ అండ్ టేస్టీ డెజర్ట్ రెసిపీ చూసేద్దాము. చలికాలంలో దొరికే ఇలాంటి క్యారెట్స్తో స్వీట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ క్యారెట్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన స్కిన్ పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇలాంటి క్యారెట్స్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా దొరికే క్యారెట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే మీరు తురుముకొనైనా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 to 6 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీ పిల్లలకి క్యారెట్ అంటే ఇష్టం లేదా, తినట్లేదు అంటే కనుక ఇలా స్వీట్ చేసి పెట్టండి. వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 100 to 150 ml వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. క్యారెట్స్ని వాటర్తో కాకుండా ఇలా పాలు పోసుకొని ఉడికించుకోవటం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. క్యారెట్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, క్యారెట్స్ అయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఒకవేళ మీకు ఇలా మెత్తగా ఉడకలేదనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ కుక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిన క్యారెట్ ముక్కల్ని ఒక మ్యాషర్ తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వేరొక మందపాటి ప్యాన్ తీసుకొని దానిలోకి కుక్ చేసుకున్న క్యారెట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనము కుక్ చేసి మ్యాష్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని దీనిలో ఉన్న పాలంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం కాచిన పాలు కూడా యాడ్ చేసుకొని క్యారెట్లో ఎగిరేంత వరకు కుక్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ అంతా ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మంచి సువాసన కోసం ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది మరింత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 కప్పు తరిగిన బెల్లాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఖర్జూర పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇది ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పాలన్నీ ఎగిరిపోయి బాగా తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. గాజర్ హల్వాలో నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, మనం వేసిన నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా ప్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న బాదము, జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. హల్వాకి మంచి టేస్ట్ రావాలంటే డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అంతేనండి, మనకి టేస్టీ అండ్ హెల్తీ గాజర్ హల్వా లేదా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ ఈ క్యారెట్ హల్వా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మన ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కానీ లేదా న్యూ ఇయర్కి అయినా కానీ ఎంతో ఈజీగా ఈ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.